హాయ్ ఫ్రెండ్స్, ఈ భారతదేశానికి విదేశీ దండయాత్రలు, దాని తర్వాత కొంతమంది దోపిడీ కోసం, కొంతమంది రాజ్యాకాంక్ష కోసం రావటం, వ్యాపారం కోసం వచ్చిన బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో స్థిరపడిపోవటం, తర్వాత 200 సంవత్సరాలకు పైగానే వాళ్ళు పరిపాలించి తర్వాత మనకు 1947లో స్వాతంత్రం ఇచ్చిన విషయం మీ అందరికీ తెలిసింది. సో దీని వెనక మనం ఒకసారి పరిశీలిస్తే ఈ దేశంలోనే ఒక రాజుకు ఇంకొక రాజుకు గిట్టక వీళ్ళే దేశద్రోహులుగా మారి ఎవరైతే ఇన్వేజన్కి వస్తున్నారో వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేసి, దండయాత్రకు వచ్చిన వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేసి, లేదా ఆ రాజ్యం యొక్క కీలకమైన సమాచారాన్ని ఇచ్చి వాళ్ళు గెలుపుకు వీళ్ళు సహకరిస్తున్నారు అనేది చరిత్ర చూస్తే ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తుంది. ఈ పరంపరలో ఈ భారతదేశపు మొట్టమొదటి ట్రైటర్, ఈ విరోధులకు సహాయపడిన వ్యక్తి అంబి. మనకు తక్షశిల రాజ్యానికి రాజు. ఇతను క్రీస్తుకు పూర్వం 326లో ఈ అలెగ్జాండర్కు, పురుషోత్తముడికి జరిగిన యుద్ధం జరగక ముందు అతను అలెగ్జాండర్ దేశంలోకి వస్తుండగానే, మనకు జీలం నది ఒడ్డుకు వస్తున్నానే అతనికి సకల మర్యాదలు చేసి, అతనికి నేను మీతో ఉంటాను, మీకు సపోర్ట్ చేస్తాను, నాతో నేను యుద్ధం చేయనని చెప్పేసి, సో ఆ రకంగా పురుషోత్తముడితో మనకు అతని మీద ఉన్న కోపాన్ని పురుషోత్తముడు ఎట్లాగైనా అతన్ని నాశనం చేయాలన్న ఉద్దేశంతో సహకరించాడు. ఇది మనకు ఆ పరంపర మన దేశంలో కొనసాగుతూనే ఉన్నది. మనకు ఒక్కొక్క సంస్థానం, ఒక్కొక్క రాజ్యము, ఈవెన్ బ్రిటిష్ సంస్థానం ఏర్పడడానికి కూడా 1757లో రాబర్ట్ క్లైవ్ చేసిన ప్లాసీ యుద్ధము, అందులో కూడా మనకు ఇలాంటి వాళ్ళు ఒకడు సహాయపడటం, ఇలాంటివన్నీ మన ఉన్నాయి. ఇది సో అంబిని మనము ఈ దేశంలో మొట్టమొదటి మనకు విరోధులకు సహాయపడ్డ, శత్రువులకు సహాయపడిన ఈ దేశవాసిగా మనం గుర్తించవచ్చు. థ్యాంక్ యూ.